అండ్ వెల్కమ్. ఈరోజు మార్చ్కి సంబంధించి బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ 10 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ టాపిక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్నర్స్ విత్ కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఫర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఏంటి హెడ్లైన్స్ అంటే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి తెలిసిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి? ఆర్బీఐ. సో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనము ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ అని పిలుస్తాము. సో దిస్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మనకి ఏమంటున్నారు? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ నేమ్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్యాంక్ పేరే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే ఆర్బీఐ కాదు, ఇది సెపరేట్ బ్యాంక్. ఈ బ్యాంక్ పేరే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నా న్యూస్ ఏంటి? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి, దేని గురించి పార్ట్నర్షిప్ చేశారు అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి. సో ఫస్ట్లీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఏంటి? సో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఏంటి అంటే, డిఫరెంట్ ఇండివిజువల్స్ కానీ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాసెట్స్ని ఒక దగ్గర పూల్ చేసి వాటిని డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెక్యూరిటీస్లో ఇంత, ఎక్విటీస్లో ఇంత, బాండ్స్లో ఇంత అని డిఫరెంట్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇలాంటి కంపెనీని మనం ఏమంటాము? అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని అంటాము. నా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఈ యొక్క అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, దీని పేరేంటి? కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్లస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రెండింటి యొక్క పార్ట్నర్షిప్లో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన డీల్ జరిగింది. సో ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి? ఇది అనేది ఒక బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. ఇది అనేది ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఒక బ్యాంక్కి ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఉన్న పార్ట్నర్షిప్ని, వాళ్ళ మధ్యలో ఉన్న టైస్ని మనము చదువుతున్నాము. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అవుతుంది మన బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి. సో అగ్రిమెంట్ దేని గురించి అంటే, డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ సైన్డ్. ఏం డిస్ట్రిబ్యూషన్? మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ అనేది సైన్ చేశాము. పర్పస్ ఏంటి? అసలు ఎందుకోసం సైన్ చేశాము అంటే, మ్యూచువల్ ఫండ్ ప్రోడక్ట్స్ని కస్టమర్స్కి ఆఫర్ చేయడానికి. సో మ్యూచువల్ ఫండ్ ప్రోడక్ట్స్ అనేవి కస్టమర్స్కి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో ఆఫర్ చేయడానికి ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది. మరి బెనిఫిట్ ఏంటి అంటే, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ బ్యాంక్ కస్టమర్స్కి. సో ఇక్కడ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారు ఎవరు? అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఈ కస్టమర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎక్స్పోజ్ అవ్వడానికి ఇదొక మీన్స్, ఇదొక వే అనమాట, ఇదొక దారి అనమాట. సో అది ఈ పార్ట్నర్షిప్. నెక్స్ట్ వచ్చేసి అబౌవ్, అసలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1911లో. సో ట్యాగ్ లైన్లోనే ఉంది, సెంట్రల్ టు యూ సిన్స్ 1911. అప్పటి నుండి మీకు సెంట్రల్గా ఉంది కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మేము పెట్టుకున్నాము అని వాళ్ళ ట్యాగ్ లైన్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. మనం ప్రీవియస్ ఇయర్ అంటే ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ చూసాము. ఏంటి? మేజర్ ఫైనాన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఎక్కడ ఉంటున్నాయి? ముంబైలో. ఆర్బీఐ అవ్వచ్చు, సెబీ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ముంబైలోనే ఉన్నాయి. సో హెడ్ క్వార్టర్స్ ముంబై అన్నప్పుడు సెపరేట్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. హెడ్ క్వార్టర్స్ వేరే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై, ఇలా డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ సిటీస్లో ఇచ్చినప్పుడు వాటిని స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా అదర్వైజ్ మీకు స్పెసిఫిక్గా గుర్తులేదు అంటే ఎగ్జామ్లో మీరు మార్క్ చేయాల్సింది ముంబై. సో మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో వీడియోస్లో చూసాము. ఏంటి? హైదరాబాద్లో ఒక హెడ్ క్వార్టర్స్ ఉంది, అదేంటి? చెన్నైలో ఒక హెడ్ క్వార్టర్స్ ఉంది, అదేంటి? ఇవన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. మనం ఇది చాలాసార్లు ఒక 4-5 టైమ్స్ అయినా రివైజ్ చేసి ఉంటాము ఆల్రెడీ. నౌ నెక్స్ట్ ఏంటి అంటే, ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ గురించి ఏంటి అంటే, ఇది ఒక లీడింగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇండియాలో. సో ఇండియాలో ఉన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నిటిలో ఇది వన్ ఆఫ్ ద గుడ్ పర్ఫార్మింగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ హెడ్లైన్స్లోనే చదివాము. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి జరిగిన అగ్రిమెంట్ ఇది. నౌ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అగైన్ ముంబై అండ్ ఎండి అండ్ సిఇఓ నాట్ రియలీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫైనాన్షియల్ ఇంక్లూషన్. మనం చదివిన ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద టాపిక్స్ మనం కరెంట్ అఫైర్స్లో చదివిన వాటిలో అంబిషన్ ఏంటి? అసలు మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇంక్లూషన్. సో మనకి ఎగ్జామ్లో స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, ఏబిసిడి అని. ఈ స్టేట్మెంట్స్లో పాజిటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అని మెన్షన్ చేస్తే దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది.
సో పాజిటివ్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కూడా పాజిటివ్. సో పాజిటివ్ బికమ్స్ అ పేర్. సో కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో. నా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేస్తుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ కూడా ప్రమోట్ చేస్తుంది. మరి ఏం స్ట్రెంథెన్ చేస్తుంది? మనం ఇందాక చూసినట్టు ఒక బ్యాంక్కి ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఉండే కొలాబరేషన్ అనమాట. వాటి మధ్య ఉండే పార్ట్నర్షిప్ అండ్ అండర్స్టాండింగ్. సో ఈ కొలాబరేషన్ని స్ట్రెంథెన్ చేస్తుంది అని చెప్తున్నాము. న్యూస్లో ఎందుకు ఉంది అంటే డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ సైన్ చేశారు కాబట్టి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ సైన్ చేశారు కాబట్టి న్యూస్లో ఉంది. సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి IIFL. సో ఈ ఒక హోమ్ ఫైనాన్స్ సెక్యూర్స్ $300 million లోన్ ఫ్రమ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇలాంటి న్యూస్ మనం చదివినప్పుడు ఏ బ్యాంక్ ఎక్కడి నుండి అని ఎంత ఇంపార్టెంట్, ఎంత స్ట్రెస్ చేసి చదువుతామో, ఇలాంటి న్యూస్లో మనం ఇంకెలా చదవాలి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఒక ఫారెన్, ఒక ఎక్స్టర్నల్ బాడీ అనమాట. ఇది ఇండియాలో కాకుండా ఎక్స్టర్నల్ బాడీ. సో డొమెస్టిక్ కాకుండా సమ్ ఫారెన్ ఆర్ ఎక్స్టర్నల్ బాడీ. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అఫోర్డబుల్ హౌసింగ్ కోసం మనకి ఫండ్స్ ఇస్తుంది కాబట్టి. సో జనరల్గా స్టేట్మెంట్ ఎలా అడగొచ్చు, హౌసింగ్ రిలేటెడ్ ఫండ్స్ అనేవి ఎక్స్టర్నల్గా కూడా మనం తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అలౌడా అని అడుగుతారు. సో అలాంటప్పుడు ఎస్, ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఏంటి, ఇదే మనకి ఎగ్జాంపుల్. ఈ న్యూస్ మనం ఆల్రెడీ చదివి ఉంటాం కాబట్టి అలాంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు తప్పుపోకుండా మార్క్ చేయాలి. నా సో ఇక్కడే ఏ కంపెనీ, ఏ బ్యాంక్ అని ఒకసారి చూసుకుందాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది ఒక ఫారెన్ బాడీ. నెక్స్ట్ దీనికి ఇంకా ఎవరిస్తున్నారు, ఎవరికి ఫండ్ ఇస్తుంది? అఫోర్డబుల్ హౌసింగ్ కోసం ఫండ్ ఇస్తుంది. ఎవరికి అంటే IIFL హోమ్ ఫైనాన్స్ వాళ్ళకి. సో వీళ్ళకి ఇంత అమౌంట్ ఆఫ్ ఫండ్ అంటే $300 million ఆఫ్ లోన్ ఇస్తుంది. దేనికోసం? అఫోర్డబుల్ హౌసింగ్ కోసం. ఎవరిస్తున్నారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది బేసిక్ న్యూస్. సో కానీ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారంటే డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తారు ABC. సో ఈ న్యూస్ కవర్ చేసినప్పుడు మనం ప్రాబబ్లీ ఒక స్టేట్మెంట్ క్లియర్ చేస్తాము. నెక్స్ట్ అదర్ 2 స్టేట్మెంట్స్ కూడా క్లియర్ చేయాలి అంటే దాని రిలేటెడ్ కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏంటి, లోన్ అమౌంట్ వచ్చేసి $300 million. ఎవరెవరికి జరిగింది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ IIFL హోమ్ ఫైనాన్స్ వాళ్ళకి. ఆబ్జెక్టివ్ ఏంటి? అఫోర్డబుల్ హౌసింగ్ కోసం చూసాము. మళ్ళీ ఇక్కడ చూడండి, ఫోకస్ ఆన్ విమెన్ బారోవర్స్ ఇన్ లో ఇన్కమ్ అర్బన్ అండ్ పెరి అర్బన్ ఏరియాస్. సో మనకి ఒక ఇలాంటి MCQ సాల్వ్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ నాబార్డ్ ఎగ్జామ్ ఇలాంటివన్నీ, RRB ఇలాంటి ఎగ్జామ్ సాల్వ్ చేస్తున్నప్పుడు వల్నరబుల్ సెక్షన్స్ పైన ఎంఫసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి విమెన్. సో విమెన్ అనేవాళ్ళు వల్నరబుల్ సెక్షన్ మన దగ్గర. నెక్స్ట్ రూరల్ ఏరియాస్ అనేది వల్నరబుల్ సెక్షన్. ఇంకా ఇలాగా మనం డిఫరెంట్ వల్నరబుల్ సెక్షన్స్ చూసాము. SC, ST, PWD, LGBTQ, ట్రాన్స్జెండర్, ఇలాంటి వాళ్ళందరూ వల్నరబుల్ సెక్షన్స్. ఓల్డ్ ఏజ్ పీపుల్, చిల్డ్రన్, ఇలాంటివి చూసాము. సో ఏదైనా ఒక స్కీమ్, ఏదైనా ఒక పాలసీ ఈ వల్నరబుల్ సెక్షన్స్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళకి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నట్లు ఉంటే ఆ స్టేట్మెంట్ని మనము కరెక్ట్ అని మార్క్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫోకస్ ఆన్ విమెన్ బారోవర్స్ వల్నరబుల్ సెక్షన్స్, లో ఇన్కమ్ అర్బన్ అండ్ పెరి అర్బన్ ఏరియాస్. లో ఇన్కమ్ వల్నరబుల్, అర్బన్ అండ్ పెరి అర్బన్ ఏరియాస్. అర్బన్ వల్నరబుల్ కాకపోయినా పెరి అర్బన్ అంటున్నారు. సో ఈ ఏరియాస్కి సంబంధించి లో ఇన్కమ్. సో ఇది ఇప్పుడు అర్బన్ అండ్ పెరి అర్బన్ ఏరియాస్ వల్నరబుల్ కాకపోయినా ఈ ఏరియాస్లో సర్టన్ వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారు. సో వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ మనం లెట్స్ చదవలేదు, అసలు మనం ఈ టాపిక్ ఈ వీడియోలో అసలు ఇది డిస్కసే చేయలేదు. అలాంటప్పుడు కూడా ఇలాంటి వల్నరబుల్ సెక్షన్స్కి సంబంధించిన స్టేట్మెంట్ వస్తే మనం కరెక్ట్గానే మార్క్ చేయాలి. నౌ నెక్స్ట్ ఫోకస్ ఏంటి? గ్రీన్ ఫోకస్. 25% విల్ బీ యూస్డ్ ఫర్ గ్రీన్ సర్టిఫైడ్ అఫోర్డబుల్ హౌసింగ్. సో ఎప్పుడైనా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ GDP, గ్రీన్ ఫోకస్ ఇలాంటివన్నీ, గ్రీన్ అంటే ఎన్వైర్న్మెంట్ని సపోర్ట్ చేస్తూ ఉండే వాటికి ఈ మధ్య ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నారు? 25% ఆఫ్ లోన్స్ అనేవి గ్రీన్ ఫోకస్ అంటే గ్రీన్ సర్టిఫైడ్ అఫోర్డబుల్ హౌసింగ్స్, ఎన్వైర్న్మెంటల్లీ వయబుల్ హౌసింగ్స్కి ప్రొవైడ్ చేస్తారు. అట్లీస్ట్ 25% ఆఫ్ ది లోన్. సిగ్నిఫికెన్స్ ఏంటి? హౌసింగ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. విమెన్ గురించి అనుకున్నాం కదా, విమెన్ ఎంపవర్మెంట్. గ్రీన్ గురించి అనుకున్నాం కదా, సస్టైనబిలిటీ. సో ఇలాంటివన్నీ మనకు ఆల్రెడీ మనం హెడ్లైన్స్లోనే మనకి చాలా వరకు తెలిసిపోతుంది. బట్ ఈ పాయింట్స్ మనం ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే
సరిపోతుంది. న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండింగ్ ఇస్తుంది కాబట్టి న్యూస్లో ఉంది. నా సో ఈ హోమ్ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ అనేది ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్కి సబ్సిడరీ. సో టెక్నాలజీ డ్రివెన్ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అనమాట. ఫోకస్ ఎవరిపైన ఉంటుంది అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో వీళ్ళు కూడా వల్నరబుల్ సెక్షన్సే. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళపైన ఫోకస్ ఉంటుంది. అండ్ ఎల్ఐజీ అంటే లో ఇన్కమ్ గ్రూప్స్, వీళ్ళు కూడా వల్నరబుల్ సెక్షన్సే. సో లో ఇన్కమ్ గ్రూప్స్ పైన కూడా ఫోకస్ ఉంటుంది. సో వాళ్ళ యొక్క మెయిన్ అంబిషన్ ఏంటి అంటే హోమ్ లోన్స్ అనేవి యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ ఉండాలి, ఎస్పెషల్లీ ఎవరికి, ఫస్ట్ టైం బయర్స్కి. నా సిఇఓ వచ్చేసి నాట్ రియలీ ఇంపార్టెంట్, హెడ్ క్వార్టర్స్ ముంబై, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ రైజ్ షార్ప్లీ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26, సింగపూర్ ఎమర్జెస్ టాప్ ఇన్వెస్టర్. సో హెడ్లైన్స్లోనే మనకి మొత్తం అర్థమైపోయింది. ఏంటి, ఇండియా యొక్క ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్, ఇండియాకి వచ్చే ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి రైజ్ షార్ప్లీ అంటే డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయ్యాయి. ఎప్పుడు, ఫినాన్షియల్ ఇయర్ 26లో. అండ్ టాప్ పర్ఫార్మర్ ఎవరు అంటే సింగపూర్ నుంచి మోస్ట్ ఆఫ్ ద ఎఫ్డిఐ అనేది ఇండియాలోకి వస్తుంది. ఓవర్వ్యూ ఏంటి అంటే ఇండియా రికార్డెడ్ స్ట్రాంగ్ ఎఫ్డిఐ గ్రోత్, టోటల్ ఎఫ్డిఐ షోడ్ సిగ్నిఫికెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్. అంటే సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అయింది, ఎంత, అరౌండ్ 18% ఇంక్రీజ్ అయింది. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే గ్లోబల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది ఇండియాలో ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఎఫ్డిఐ పర్ఫార్మెన్స్, టోటల్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ వచ్చేసి $47 to $53 billion ఉన్నాయి. దీంట్లో ఎఫ్డిఐ ఎక్విటీ ఇన్ఫ్లోస్ ఎంత స్ట్రాంగ్, క్వార్టర్లీ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. క్వార్టర్లీ అంటే ఏంటి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్ క్వార్టర్స్ ఉంటాయి పర్ ఇయర్. సో ఈ క్వార్టర్లీ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ సిగ్నిఫికెంట్ ఉంది. నా టాప్ కంట్రీస్ ఎవరు హెడ్లైన్స్లో చూసినట్టు, ఫస్ట్ వచ్చేసి సింగపూర్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్, నెక్స్ట్ వచ్చేసి యూఎస్ అండ్ మారిషస్. సింగపూర్ ఎంత 37% కాంట్రిబ్యూట్ చేస్తే యూఎస్ వచ్చేసి 16%, మారిషస్ వచ్చేసి 10% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్కి. నా ఎందుకు ఈ కంట్రీసే డామినేట్ చేస్తున్నాయి అంటే ఫైనాన్షియల్ హబ్స్, ఇన్వెస్ట్మెంట్ రూటింగ్ అడ్వాంటేజెస్ అండ్ ట్యాక్స్ ట్రీటీస్. సో ఈ కంట్రీస్తో ఇండియాకి ఉన్న ట్యాక్స్ అగ్రిమెంట్స్, సో వీటికి కారణంగా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ కంట్రీస్ నుండి. స్పెసిఫికలీ టాప్ సెక్టర్స్, ఎలాంటి సెక్టర్స్లో ఎఫ్డిఐ ఇన్ఫ్లో అనేది జరుగుతుంది అంటే కంప్యూటర్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. సో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సెక్టర్. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ సెక్టర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇలాంటి వాటిలో. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో, బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ హై వెయిటేజ్ ఉంటుంది అని చెప్పొచ్చు. క్వార్టర్లీ ట్రెండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని ఆల్రెడీ చూసాము. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చాము, మనము లిబరలైజ్ చేసాము ఎఫ్డిఐ పాలసీస్. ముందు రిస్ట్రిక్షన్స్ ఉండేవి ఎఫ్డిఐ పైన, ఇంత % ఆఫ్ ఎఫ్డిఐ అలౌడ్ అని. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్లో ఎఫ్డిఐ లిబరలైజేషన్ అనేది చేసాము మనము. సో కొన్ని సెక్టర్స్లో 100% వరకు అలౌ చేసాము. సో ఇలాంటి లిబరలైజేషన్ పాలసీస్ ఎఫ్డిఐలో తీసుకొచ్చాం కాబట్టి మనకి ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్తున్నాము. నెక్స్ట్, స్ట్రాంగ్ జీడిపి గ్రోత్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. మనకి జీడిపి గ్రోత్ కూడా ఎక్కువగా ఉంది అండ్ ఎకానమీ కూడా రిలేటివ్లీ స్టేబుల్ ఉంది కాబట్టి ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి జరుగుతున్నాయి. ఫోకస్ ఆన్ క్వాలిటీ ఎఫ్డిఐ. సో మంచి అంటే అనవసరమైన సెక్టర్స్లో కాకుండా గ్రోత్ ఓరియంటెడ్ సెక్టర్స్లో ఎఫ్డిఐ అనేది జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవ్వచ్చు, టెక్నాలజీ సెక్టర్ అవ్వచ్చు. సో ఇలాంటి వాటిలో ఎఫ్డిఐ గ్రోత్ అనేది జరగడం వల్ల ఎకానమీకి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్, సో ఇది ఆల్రెడీ మనం చూసాము, న్యూస్ జస్ట్ హెడ్లైన్స్ని ఇన్ అదర్ టర్మ్స్ పారాఫ్రైజ్ చేసి రాసాము. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా టు రేజ్ 10,000 crores వయా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్. సో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సంథింగ్ విచ్ ప్రమోట్స్ ఎన్వైర్న్మెంట్, సంథింగ్ విచ్ ఎంకరేజెస్ సస్టైనబిలిటీ, దీనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము మనము. సో ఈ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ని ప్రమోట్ చేయడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది 10,000 crores ఫండ్ని రేస్ చేసింది. సో ఎంత, 10,000 crores. నా గ్రీన్ టెన్యూర్ వచ్చేసి 7 years, మెచ్యూర్. సో ఇప్పటి నుండి 7 years అంటే 2033. క్రెడిట్ రేటింగ్ వచ్చేసి AAA బై కేర్ రేటింగ్ అండ్ ICRA. గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఎనీథింగ్ దట్ ప్రమోట్ సస్టైనబిలిటీ అని చెప్పాము. ఎన్వైర్న్మెంటల్లీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేసేది గ్రీన్.
సో ఇక్కడ ఎన్వైరన్మెంటల్లీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేసే బాండ్స్ ఏమవుతాయి, గ్రీన్ బాండ్స్ అవుతాయి. నా టిపికల్ యూజెస్ ఏంటి, రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగినా కూడా మన క్లైమేట్ చేంజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయడానికి అండ్ ఇండియా సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ గోల్స్ని కూడా రీచ్ అవ్వాలి, మీట్ అవ్వాలి. సిగ్నిఫికెన్స్ ఏంటి, సస్టైనబుల్ ఫైనాన్స్ ఉంటుంది, ఈఎస్జీ ఇన్వెస్ట్మెంట్స్, సో ఎన్వైరన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రమోట్ చేస్తాము. అండ్ ఇండియాస్ గ్రీన్ ఎకానమీ ట్రాన్సిషన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది లార్జ్ స్కేల్ గ్రీన్ బాండ్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్కి ప్రమోట్ చేసింది కాబట్టి న్యూస్లో ఉంది. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి కీ ఫ్యాక్ట్స్, నాట్ రియలీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్కడుంది, వడోదర, గుజరాత్లో ఉంది. సిఇఓ ఎవరు, నాట్ రియలీ ఇంపార్టెంట్. ఫౌండెడ్ కూడా నాట్ రియలీ ఇంపార్టెంట్. నా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ టు కండక్ట్ 25,000 crores స్విచ్ ఆప్షన్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ విత్ ఆర్బీఐ. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి సంబంధించి, సెక్యూరిటీస్ అంటే ఏంటి, ఒక పత్రం, దీంట్లో గవర్నమెంట్కి సంబంధించిన ఈ బాండ్ యొక్క, ఈ సెక్యూరిటీ యొక్క వాల్యూ అండ్ ఆల్ రాసి ఉంటాయి. దీన్ని ఎక్స్చేంజ్ చేస్తే మనకి కరెన్సీ అనేది ఇస్తారు. సో ఈ మనకి ఎకానమీలో ఐ ఎక్స్ప్లెయిన్ ఎకానమీలో మనీ ఎక్కువగా ఉన్నాయి అంటే ఆల్రెడీ చాలా మనీ ఉన్నాయి. సో ఈ మనీని ఎలాగో అలా తీసేయాలి. ఎలా తీసేస్తాం అంటే ఈ పత్రం, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీని జనాలకి ఇచ్చి ఈ మనీని వీళ్ళు తీసుకుంటారు. ఎవరు, ఆర్బీఐ బ్యాంక్. ఈ పత్రాలు వీళ్ళకి ఇచ్చి ఈ మనీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మనీ అవైలబిలిటీ అనేది తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అంటాము. ఇది సింబల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనేది జరుగుతుంది. అండ్ వైస్ వర్సా, మనీ తక్కువగా ఉన్నాయి ఎకానమీలో. సో మనీ తక్కువగా ఉన్నప్పుడు ఈ పత్రాలని మళ్ళీ బ్యాంక్స్ వాటికి అవి కొనుక్కొని డబ్బులు ఇచ్చేస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఎకానమీలో మనీ అవైలబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ మెకానిజంని మనం ఏమని పిలుస్తాము అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాము. సో ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. నా బ్యాక్ టు ద టాపిక్ ఏంటి అంటే గవర్నమెంట్ టు కండక్ట్ 25,000 crores స్విచ్ ఆప్షన్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇచ్చేసి ఇన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ని తీసుకుంటుంది. సో ఎవరి ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ ఇంత అమౌంట్, ఏం ఇన్స్ట్రుమెంట్ అంటే సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డెట్ రిడెంప్షన్ అండ్ రీపేమెంట్ ప్రొఫైల్ అనమాట. సో ఏంటి అంటే డెట్ మేనేజ్మెంట్ని ఎఫిషియెంట్గా చేస్తుంది. ఇప్పుడు మనం గవర్నమెంట్ వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, దీనికి వేరే దగ్గర నుంచి అప్పు తీసుకొని డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ గవర్నమెంట్కి ఏమవుతుంది, డెఫిసిట్ ఇంక్రీజ్ అవుతుంది, ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది గవర్నమెంట్కి ఏంటి, బ్యాడ్ సిగ్నల్. సో ఇలా సెపరేట్గా అప్పు తీసుకోవడం కంటే మన దగ్గర ఉన్న పత్రాలని వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుండి మనీ తీసుకొని మనం మన నీడ్స్ని ఫైనాన్స్ చేసుకోగలిగితే ఇది ఎఫిషియెంట్ వే కదా. సో ఈ యొక్క ఎఫిషియెంట్ వేనే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆప్షన్ అనమాట. సో డెట్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా చేసుకుంటున్నారు ఎఫిషియెంట్ వేలో. స్విచ్ ఆప్షన్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎక్స్చేంజ్ చేస్తుంది. వేటిని ఎక్స్చేంజ్ చేస్తుంది, షార్ట్ టర్మ్ బాండ్స్ని. దేనికి ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, లాంగ్ టర్మ్ బాండ్స్కి ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. స్విచ్ ఆప్షన్, ఈ గవర్నమెంట్ షార్ట్ టర్మ్ బాండ్స్ని ఇచ్చేసి లాంగ్ టర్మ్ బాండ్స్ ఇచ్చేసి షార్ట్ టర్మ్ బాండ్స్ అనేవి తీసుకుంటుంది అనమాట. పర్పస్ ఏంటి అంటే ఇమీడియట్ రీపేమెంట్ కాకుండా, ఇప్పుడు షార్ట్ టర్మ్ అయితే ఇమీడియట్ రీపేమెంట్ చేయాలి. సో ఇవి కాకుండా లాంగ్ టర్మ్వి తీసుకొని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పే చేస్తూ వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్ వే ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ డెట్ అనమాట. సో డైరెక్ట్గా డెట్ ఇంకొక కొత్త యాసెట్స్ని క్రియేట్ చేసి ఇంకొక కొత్త గవర్నమెంట్ సెక్యూరిటీస్ని క్రియేట్ చేసి కాకుండా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని యూజ్ చేసి చేస్తున్న మెకానిజం అనమాట. స్ప్రెడ్ లయబిలిటీస్ ఓవర్ టైం. సో ఈ లయబిలిటీస్ అనేవి స్ప్రెడ్ చేస్తుంది. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ని లాంగ్ టర్మ్కి ఎక్స్టెండ్ చేసి అక్రాస్ టైం పీరియడ్ అనేది స్ప్రెడ్ చేసుకుంటుంది. ఎవరు, గవర్నమెంట్. నౌ ఇది ఎలా జరుగుతుంది అంటే మల్టిపుల్ ప్రైస్ ఆప్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఏంటి అంటే బిడ్డర్స్ గెట్ సెక్యూరిటీస్ ఎట్ దేర్ కోటెడ్ ప్రైస్. అంటే అందరికీ ఒకే ప్రైస్ కాకుండా ఆప్షన్ బేస్డ్ ప్రైస్ అనమాట.
సో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. బెనిఫిట్స్ ఏంటి అంటే నియర్ టర్మ్ రీపేమెంట్ ప్రెషర్ అనేవి తగ్గుతుంది అండ్ రోల్ ఓవర్ రిస్క్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడే నియర్ టర్మ్ ఇప్పుడే చేయాల్సిన షార్ట్ టర్మ్ ప్రెషర్ తగ్గి లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాం కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అనేది స్ప్రెడ్ అవుతుంది అండ్ ఫిజికల్ ప్లానింగ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. నా పాస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఎర్లియర్ ఇలాంటివి ఏమైనా చేశారా అంటే చేశారు. బేస్డ్ ఆన్ ప్రైసింగ్ బెంచ్ మార్క్స్ బై ఫైనాన్షియల్ బెంచ్ మార్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళు ఇలాంటి ప్రాక్టీస్ ఎర్లియర్ ఇంతకంటే ముందు ఆల్రెడీ చేశారు. సో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటుంది. నా సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అనేది స్ట్రెంథెన్ అవుతుంది అండ్ ఫిజికల్ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. న్యూస్లో ఎందుకుంది అగైన్. సో న్యూస్లో ఎందుకుంది అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ హెడ్లైన్స్ చదివినప్పుడే డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆర్టికల్ సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, లైఫ్ సైకిల్ ఫండ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్ని దేనిలో ఇంట్రడ్యూస్ చేసింది అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఒక మేజర్ మ్యూచువల్ ఫండ్స్ రిఫార్మ్ అని చెప్పొచ్చు. ఏంటి అంటే 81 lakh crore మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో రిఫార్మ్ తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఒక డిసిప్లిన్ మెయింటైన్ అవుతుంది, పోర్ట్ఫోలియో డిసిప్లిన్ అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. సో అప్పుడు ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లైఫ్ సైకిల్ ఫండ్స్ అనేవి ఒక కొత్త కేటగిరీ ఆఫ్ ఫండ్స్. ఏంటి అంటే ఆటోమేటికలీ అడ్జస్ట్ ఎక్విటీ ఎక్స్పోజర్ రెడ్యూసెస్ యాజ్ ఇన్వెస్టర్స్ నియర్ ఫినాన్షియల్ గోల్స్ అనమాట. సో ఇదంతా లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ని కనెక్ట్ చేసేది లైఫ్ సైకిల్ అంటాం మనం జనరలీ. సో మన ఫినాన్షియల్ గోల్ ఇది అనుకోండి. సో ఈ గోల్ మీట్ అవుతున్నప్పుడు మనం ఎలా అయితే మన ఫైనాన్షియల్ గోల్ని మీట్ అవ్వడానికి పాత్వేని క్రాస్ చేస్తూ వస్తున్నామో సో అప్పుడు మన రిస్క్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఎక్స్పోజర్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇదే ఒక లైఫ్ సైకిల్ ఫండ్స్ అని ఒక కొత్త కేటగిరీ అనమాట. ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అప్ టు 10% ఇన్వెస్ట్ చేయొచ్చు. దేంట్లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అండ్ ఈటీసీడీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. సో నా 10 year స్ట్రక్చర్ ఏంటి అంటే 5 to 30 years ఉంటుంది. 5 years అయితే 5 లేదా 10 లేదా 15 లేదా 20 లేదా 25 లేదా 30. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 10 years ఉంటాయి. దీంట్లో ఏదైనా ఒక 10 yearని అడాప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ అనేవి 36 నుండి 40కి ఇంక్రీజ్ అయ్యాయి. డిఫరెంట్ కేటగరైజేషన్ ఉంటుంది కదా, సో వాటిలో ఇంక్రీజ్ అనేది జరిగింది. అండ్ ట్రూ టు లేబుల్ రూల్ ఏంటి, ఫండ్స్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో స్టేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్. ట్రూ టు లేబుల్ అంటే ఆల్రెడీ లేబుల్ చేసిన దానికి మాత్రమే ట్రూగా ఉండాలి. సో ఆల్రెడీ లేబుల్ చేసింది ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్. సో దానికి సంబంధించి మాత్రమే ఈ ప్లాన్ అనేది నడుస్తూ ఉండాలి. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే రిస్క్ ఆటోమేటికలీ ఓవర్ టైం. సో ఓవర్ టైం ఇక్కడ మనం ఆల్రెడీ లైఫ్ సైకిల్ దీంట్లో చూసాము. ఏంటి మనం ఎలా అయితే మన గోల్ని మీట్ చేయడానికి వస్తున్నామో రిస్క్ అనేది తగ్గుతూ వస్తుంది. సో రిస్క్ అనేది ఆటోమేటికలీ ఓవర్ టైం రెడ్యూస్ అవుతూ వస్తుంది అన్నమాట. ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేస్తారు. ఎందుకు న్యూస్లో ఉందంటే సెబీస్ మేజర్ రిఫార్మ్ కాబట్టి న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంక ఇష్యూస్ ఫస్ట్ బ్లూ బాండ్. సో గ్రీన్ బాండ్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్కి సపోర్ట్ చేసే బాండ్స్ని మనం గ్రీన్ బాండ్ అంటాము. బ్లూ బాండ్ అంటే ఏంటి, మెరైన్ అంటే వాటర్కి సంబంధించిన ఎకానమీ. బ్లూ ఎకానమీ అంటే ఏంటి, మెరీన్ ఎకానమీ. బ్లూ బాండ్ అంటే ఏంటి, మెరీన్ ఎకానమీకి సంబంధించిన బాండ్స్ని మనం బ్లూ బాండ్ అంటాము. సో ఇక్కడ ఏంటి, ఎవరు ఇష్యూ చేస్తున్నారు, డిఎఫ్సిసి బ్యాంక్ అనేవాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. ఎంత, 3 billion. ఎవరు అంటే శ్రీలంకాస్ ఫస్ట్ బ్లూ బాండ్స్. సో ఎవరు ఇష్యూ చేస్తున్నారు, శ్రీలంక యొక్క ఫస్ట్ బ్లూ బాండ్స్. సూపర్లేటివ్ టాపిక్ వచ్చింది, సో ఇంపార్టెంట్. నా లిస్టెడ్ ఎక్కడ లిస్ట్ అయింది, ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఈ బాండ్ అనేది లిస్ట్ అయింది. సో లిస్టెడ్ బాండ్. లొకేషన్ వచ్చేసి గిఫ్ట్ సిటీ, ఇండియాస్ ఐఎఫ్ఎస్సి జ్యూరిస్డిక్షన్. ఎక్కడుంది, గుజరాత్లో ఉంది. బ్లూ బాండ్స్ అంటే ఏంటి, అవి ఒక టైప్ ఆఫ్ గ్రీన్ బాండ్స్. కానీ దేనికి ఫైనాన్స్ చేస్తారు, మరీన్ కన్జర్వేషన్కి, ఫిషరీస్కి. సో వాటర్ రిలేటెడ్ అంటే క్లీన్ వాటర్ సప్లైకి, ఓషన్ బేస్డ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్కి, వీటన్నిటికి సంబంధించిన బాండ్స్ని మనం బ్లూ బాండ్స్ అంటాము. ఎన్వైరన్మెంట్, సస్టైనబిలిటీ వీటికి సంబంధించింది ఏమంటాము, గ్రీన్ బాండ్స్ అంటాము. ఆబ్జెక్టివ్ ఏంటి, బ్లూ ఎకానమీ అండ్ సస్టైనబుల్ ఓషన్ రిసోర్సెస్ని ప్రమోట్ చేయడమే ఒక ఆబ్జెక్టివ్.
దేన్ని స్ట్రెంథెన్ చేస్తుంది అంటే ఈ గిఫ్ట్ సిటీలో ఉన్న ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఇవి లిస్ట్ చేయబడ్డాయి కదా. సో ఈ గిఫ్ట్ సిటీని గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా ప్రమోట్ చేయడానికి, స్ట్రెంథెన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకు న్యూస్లో ఉంది, ఇది ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ $400 million ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ జాపనీస్ బ్యాంక్స్ నుండి తీసుకున్నాం. ఎక్స్టర్నల్ అంటే డొమెస్టిక్, ఇండియాలో కాకుండా బయట నుండి తీసుకునేవి ఎక్స్టర్నల్. కమర్షియల్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఎంటిటీస్ తీసుకునేవి కమర్షియల్. బారోయింగ్స్ వాళ్ళ దగ్గర నుండి బారో చేయడాన్ని బారోయింగ్స్ అంటాము. సో మనకి ఈ టర్మ్ ద్వారా ఏమర్థమైంది, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే ఇండియాలో కాకుండా బయట నుండి ఉన్న ఫైనాన్షియల్ ఎంటిటీస్ నుండి మనం బారో చేసుకుంటే దాన్ని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అని అంటున్నాము. లోన్ టైప్ వచ్చేసి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. ఎంత అమౌంట్, $400 million. ఎక్స్టర్నల్ ఎక్కడి నుండి బారో చేసుకుంటున్నాము, జాపనీస్ బ్యాంక్స్ నుండి బారో చేసుకుంటున్నాము. లెండర్స్ ఎవరు అంటే వీళ్ళు గిఫ్ట్ సిటీ బ్రాంచ్ అనమాట. సో ఈ బ్రాంచ్ నేమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ MUFG బ్యాంక్ గిఫ్ట్ సిటీ బ్రాంచ్ అనమాట. సో ఈ బ్యాంక్ గిఫ్ట్ సిటీలో ఏంటి, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ యొక్క బ్రాంచెస్ ఉంటాయి కదా. సో ఇక్కడ వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. సో వీళ్ళతో పాటు లెండింగ్ అనేది జరుగుతుంది ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ద్వారా. లొకేషన్ వచ్చేసి గిఫ్ట్ సిటీ. పర్పస్ ఏంటి అంటే లో కాస్ట్ ఫారెన్ క్యాపిటల్. ఎక్స్టర్నల్ కమర్షియల్ అంటే ఏమనుకున్నాం, ఫారెన్ క్యాపిటల్. అవి లో కాస్ట్లో మనం తీసుకోవాలి కాబట్టి మన దగ్గరే ఉన్న గిఫ్ట్ సిటీ నుండి మనం తీసుకుంటున్నాము. సో లో కాస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ నీడ్. ఇండియన్ రైల్వేస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఫైనాన్షియల్ నీడ్స్ని సపోర్ట్ చేస్తుంది. సో ఎవరికి మనం హెడ్లైన్స్లో ఏం చూసాము, ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది తీసుకుంటుంది. సో రైల్వే రిలేటెడ్ కాస్ట్ తగ్గించడానికి ఇదొక మంచి వే అనమాట. సో ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటే ఏంటి, ఇండియన్ ఎంటిటీస్ ఎప్పుడైతే ఫారెన్ లెండర్స్ నుండి బారో చేసుకుంటాయో దాన్ని ECB అంటాము. దేనికి యూజ్ చేస్తారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ప్రాజెక్ట్స్ ఎక్స్పాన్షన్, సో ఇలాంటివన్నింటికి యూజ్ చేస్తారు. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్కి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఫైనాన్షియల్ ఎంటిటీస్ నుండి తీసుకుంటున్నాం. ఫారెన్ క్యాపిటల్ అనమాట, ఇదంతా ఫారెన్ ఎంటిటీస్ ఇవి. వీటి నుండి ఇండియన్ ఎంటిటీ క్యాపిటల్ తీసుకుంటుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకి ఎక్స్పోజర్ టు గ్లోబల్ మార్కెట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కాస్ట్ ఎఫిషియెంట్ బారోయింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు న్యూస్లో ఉంది అనేది ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ICICI ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్స్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఇండియాస్ ఫస్ట్ NPS స్వాస్థ్య స్కీమ్. NPS అంటే ఏంటి, పెన్షన్ స్కీమ్ అనమాట. ఈ పెన్షన్ స్కీమ్ ఏం లాంచ్ చేసింది, అసలు న్యూస్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే స్వాస్థ్య స్కీమ్ అనేది లాంచ్ చేసింది. స్వాస్థ్య అంటే ఏంటి, హెల్త్. ఎవరు చేశారు, ICICI ప్రుడెన్షియల్ PF మేనేజ్మెంట్ కంపెనీ చేసింది. సో ఇది యాక్చువల్ న్యూస్. సో దీని నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఒక ఫస్ట్ స్కీమ్. ఎలాంటి స్కీమ్, పెన్షన్ని హెల్త్కి రిలేట్ చేసి, అంటే మనం ఈ పెన్షన్లో 25% ఆఫ్ ది అమౌంట్ మనం ఓన్లీ అండ్ ఓన్లీ హెల్త్ నీడ్స్ వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఏమవుతుంది, రిటైర్మెంట్ తర్వాతనే మనకి పెన్షన్ అమౌంట్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పెన్షన్ అమౌంట్ అనేది 25% వరకు ఎమర్జెన్సీ హెల్త్ నీడ్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పే స్కీమ్ అనమాట, స్వాస్థ్య స్కీమ్. సో ఇప్పుడు దీని గురించి చూద్దాం. ICICI ప్రుడెన్షియల్ NPS స్వాస్థ్య ఈక్విటీ ప్లస్ స్కీమ్ అనమాట ఈ స్కీమ్ పేరు. దేని కింద వస్తుంది, నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద వస్తుంది. ఏంటి, ఇండియాస్ ఫస్ట్ పెన్షన్ ప్లస్ హెల్త్ కేర్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్. పెన్షన్ ప్లస్ హెల్త్ కేర్ ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసే ఫస్ట్ స్కీమ్ అనమాట. ఏంటి ఆబ్జెక్టివ్ అంటే రిటైర్మెంట్ సేవింగ్స్ని ప్రమోట్ చేస్తుంది అండ్ హెల్త్ కేర్ ఫైనాన్షియల్ సపోర్ట్, అంటే రిటైర్మెంట్ వరకు వెయిట్ చేయకుండా దానికంటే ముందు ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే మనకి వాటిని ఫైనాన్స్ చేయడానికి ఒక ఆప్షన్ అనమాట ఇది. ఎవరితో పార్ట్నర్ చేస్తుంది అంటే అపోలో హెల్త్ కో లిమిటెడ్. టెక్నాలజీ పార్ట్నర్ వచ్చేసి కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఏంటి ఫీచర్స్ అంటే మల్టిపుల్ విత్డ్రాల్స్, ఎన్నిసార్లైనా విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఎంత అమౌంట్ అంటే అప్ టు 25% వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఆఫ్ ఓన్ కాంట్రిబ్యూషన్స్. నా పర్పస్ ఏంటి, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ అండ్ ఓన్లీ మెడికల్ పర్పసెస్కి మనము ఈ అప్ టు 25% ఆఫ్ ది అమౌంట్ PF అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ స్టైల్ వచ్చేసి ఈక్విటీ ఓరియంటెడ్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇన్నోవేటివ్ స్టెప్ పెన్షన్ ప్లానింగ్ అండ్ హెల్త్ సెక్యూరిటీ ఇంటిగ్రేషన్. పెన్షన్ ప్లాన్ చేసుకోవడం అండ్ దాంతోపాటుగా హెల్త్ సెక్యూరిటీని ఇంటిగ్రేట్ చేసుకొని ఈ రెండింటికి సంబంధించి మనం ఒక ప్రాపర్ ప్లాన్ తీసుకురావడంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది.
మేనేజ్ మెడికల్ ఎమర్జెన్సీస్ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ రిటైర్మెంట్ కార్పస్ని కూడా ప్రాపర్గా బిల్డ్ చేసుకోవచ్చు. మనం ఎలాగో మొత్తం అమౌంట్ వాడట్లేదు, ఓన్లీ అప్ టు 25% వాడుతున్నాము. ఇటు హెల్త్ ఎమర్జెన్సీ నీడ్స్ సాటిస్ఫై అవుతాయి, అటు పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ది డే వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ స్టేక్ ఎక్విజిషన్ ఇన్ బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్ అనేది ఏంటి? ఒక పిఎస్బి. సో ఏంటి? అప్రూవల్ గ్రాంటెడ్ టు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్కి అప్రూవల్ అనేది గ్రాంట్ చేశాము. ఎవరు? ఆర్బీఐ మ్యూచువల్ ఫండ్కి అప్రూవల్ ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది అంటే బంధన్ బ్యాంక్లో స్టేక్ అక్విజిట్ చేసుకోవడానికి. ఎంత పర్సెంట్ ఆఫ్ స్టేక్స్ అంటే అరౌండ్ 10% ఆఫ్ స్టేక్స్, 9.99% స్టేక్స్ బంధన్ బ్యాంక్లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనేది అక్వైర్ చేసింది. దేని ద్వారా? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949. సో ఆర్బీఐ నార్మ్స్కి కంప్లై చేసి ఉండాలి, ఆర్బీఐ రెగ్యులేషన్స్ అన్నిటిని పాటిస్తూ ఉండాలి. అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ హ్యాస్ 1 year టు కంప్లీట్ ది అక్విజిషన్. ఈ 1 year లోపు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనేది ఈ అక్విజిషన్ని కంప్లీట్ చేయాలి. ఎందుకు అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. సో బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రమోట్ చేయడానికి, స్ట్రెంథెన్ చేయడానికి, అండ్ మార్కెట్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి, అండ్ బ్యాంక్ యొక్క క్యాపిటల్ స్టెబిలిటీ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఎందుకు? ఎస్బీఐ ఇస్ ది లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా కదా, సో స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏం రెగ్యులేట్ చేస్తుంది ఆర్బీఐ? దేనికి రెగ్యులేట్ చేస్తుంది అంటే బ్యాంక్ ఓనర్షిప్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట ఇది. సో ఆర్బీఐ రెగ్యులేటరీ ఓవర్సైట్ అండ్ బ్యాంక్ ఓనర్షిప్. బ్యాంక్ ఓనర్షిప్ అంటే ఏ స్టేక్స్లో ఎంత ఓనర్షిప్ ఉందనేది ఆర్బీఐ ఎలా రెగ్యులేట్ చేస్తుంది అనేది ఇది మనకి చూపిస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఆర్బీఐ అప్రూవ్ చేసింది కాబట్టి న్యూస్లో ఉంది. అండ్ బంధన్ బ్యాంక్ గురించి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనమాట, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అండ్ మైక్రో ఫైనాన్స్. ఇది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, ఎక్కువ స్టెబిలిటీ ఉండదు కాబట్టి ఎస్బీఐ అనేది లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, మోస్ట్ స్టేబుల్ కాబట్టి ఇది ఇన్వెస్ట్ చేస్తే కొంచెం సార్ట్ ఆఫ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇది ఈ మెకానిజం అనేది జరుగుతుంది. ఫోకస్ అనేది ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అగైన్ ఇంపార్టెంట్, అండ్ మైక్రో ఫైనాన్స్ పైన ఉంది. ఎప్పుడు ఫౌండెడ్ అంటే 2015లో. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. బంధన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఈరోజు మనం ఇంకొక బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ చూసాము. ఏంటి? బ్యాంక్ ఆఫ్ బరోడా. ఎక్కడుంది? వడోదర, గుజరాత్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సిఇఓ నాట్ రియలీ ఇంపార్టెంట్, ఫౌండర్ నాట్ రియలీ ఇంపార్టెంట్. ఫౌండెడ్ as మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫస్ట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ టు బికమ్ యూనివర్సల్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఇది మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్గా స్టార్ట్ అయ్యి ఒక ప్రాపర్ యూనివర్సల్ బ్యాంక్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ సారి. ఏది? బంధన్ బ్యాంక్. ఆల్రైట్, సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే. ఒకసారి రివైజ్ చేయండి, ఒకసారి ఇవన్నీ చూసుకోండి, అండ్ థ్యాంక్ యూ.